ఇక్కడ ఉన్న పెద్దలకు మరియు సభా సరస్వతికి నమస్కారములు. ఇక సార్ గురించి నాకు తోచిన 4 మాటలు చెప్పదలుచుకున్నాను. సార్ని చూస్తుంటే ఒక నానుడి జ్ఞాపకం వస్తుంది. అదేంటంటే, ధనదాహం కన్నా దారిద్ర్యం లేదు, ఆత్మతృప్తి కన్నా ఐశ్వర్యం లేదు. ఇందులో రెండవది పూర్తిగా సార్కు అన్వయించవచ్చు. నేను పెళ్ళైనప్పటి నుండి చూస్తున్నాను. డబ్బు ఉన్నా లేకపోయినా ఎలాంటి పరిస్థితుల్లోనైనా ధైర్యంగా ఉంటారు. అందుకే ఆయన నిత్య సంతృప్తుడు అంటాను. మరియు నిగర్వి, వాగ్భూషణమే నిజమైన భూషణం అంటారు పెద్దలు. ఆయనకున్న వాక్పటిమ మరియు నిరాడంబరత నిజమైన ఆభరణంగా భావిస్తాను. ఆయనకు డిసిప్లిన్, డివోషన్ అండ్ డెడికేషన్ అనే మంచి లక్షణాలు ఉన్నాయి. ఇక యూనివర్సిటీ అన్నా, స్టూడెంట్స్కి టీచ్ చేయడం అన్నా చాలా ఇష్టం. ఇక్కడ మీరందరూ పంచిన అభిమానాన్ని, ఆప్యాయతను మరియు యూనివర్సిటీ అందించిన జ్ఞాపకాలను తరచూ ప్రస్తావిస్తూ ఉంటారు. ఇక ఇక్కడి రీసెర్చ్ స్కాలర్స్ కానీ, స్టూడెంట్స్ కానీ అందించిన అభిమానం మరోలేనిది. ఇక ఇక్కడి స్టూడెంట్స్ అందరికీ ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలని, జీవితంలో చక్కగా స్థిరపడాలని కోరుకుంటున్నాను. ఇక ప్రతి తల్లి తన పిల్లలను పెంచేటప్పుడు పిల్లలు మంచి దారిలోకి రావాలని ఆరాటపడుతూ ఉంటుంది. అందులో భాగంగా కొందరిని ఆదర్శంగా ఎంచుకొని మంచి మాటల్లో వారికి చెప్తూ ఉంటుంది. నేను మా పిల్లలతో ఒకటే చెప్పేదాన్ని. అదేంటంటే, మనిషి ప్రవర్తన ఎలా ఉండాలో మీ డాడీని చూసి నేర్చుకోండి అనేదాన్ని. ఇక ఒక్క మాటలో చెప్పాలంటే, తక్కువేం మనకు రాముడు ఒక్కడుండు వరకు అని ఆ రోజు ఆ రాముణ్ణి కీర్తించారు. తక్కువేమి మాకు రఘురాములు ప్రక్క నుండి వరకు అని భావిస్తాను. ఇక ఆయనతో నిండు నూరేళ్ల జీవితం సుఖంగా, సంతోషంగా, తృప్తిగా గడవాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఆయనకు జన్మనిచ్చిన వారి తల్లిదండ్రులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరి ఎంతో అభిమానంతో ఇక్కడకు విచ్చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.